ఈ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఆఫీసు, షాపుల్లో పెట్టకండి. ధన నష్టమే ఎక్కువట. వాస్తు శాస్త్రం ప్రకారం కార్యాలయం, దుకాణంలో శుభ దిశలో పూజగది ఉండటం అవసరం. ఇది వ్యాపారంలో సంపదను తెస్తుంది. గణేశుడు, లక్ష్మీదేవి, సరస్వతి విగ్రహాలను దుకాణంలో లేదా కార్యాలయంలో ఉంచేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మన జీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నుండి ఆఫీసు, షాపుల వరకు వస్తువులను క్రమబద్ధంగా ఉంచడంలో శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రం మన జీవితంలోని కష్టాలను తగ్గించుకోవడానికి అన్ని మార్గాలను చెబుతుంది. ఇల్లు, దుకాణం, కర్మాగారం, కార్యాలయం మొదలైన వాటిలో ముఖ్యమైన ప్రదేశం దేవాలయం, దేవతా విగ్రహాలను ఉంచి పూజిస్తారు. వాస్తు శాస్త్రం ఆలయానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలను పేర్కొంది. అటువంటి సందర్భంలో ఈ నియమాల ప్రకారం ఆలయాన్ని నిర్వహించినట్లయితే జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టం ఏర్పడతాయి. సాధారణంగా కార్యాలయంలో లేదా దుకాణంలో, పూజా గృహంలో దేవుళ్ళ మరియు దేవతల చిత్రాన్ని ఉంచడం శ్రేయస్కరం కాదు. అలాగే పూజా మందిరంలో కూర్చున్న గణేశుడు, లక్ష్మి, సరస్వతి అమ్మవారి చిత్రాలను ఉంచకూడదు. ముగ్గురు దేవతల చిత్రాలను దుకాణంలో లేదా ఏదైనా కార్యాలయంలో కూర్చున్న భంగిమలో ఉంచడం అశుభం. ఇది ఆనందం, సంపద, జ్ఞానం, తెలివి లేదా శుభప్రయోజనాలను తీసుకురాదని నమ్ముతారు. ఎప్పుడూ చీకటిగా ఉంచదు. వాస్తు శాస్త్రం ప్రకారం దుకాణంలోని పూజా గదిలో ఎల్లప్పుడూ గణేశుడు, సరస్వతి మరియు తల్లి లక్ష్మి విగ్రహాలు ఉండాలి. లేదా కార్యాలయం, అలాగే పూజా గృహంలో ఎప్పుడూ చీకటి ఉండకూడదని గుర్తుంచుకోండి. ఈ ప్రదేశాలలో కాంతి ఉండాలి. ఆలయం చుట్టూ తేమ ఉండకూడదు. వ్యాపారంలో ఆర్థిక నష్టం కలుగుతుంది. ఈ దిశలో విగ్రహాన్ని ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఈశాన్య లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. పూజ సమయంలో అమ్మవారి ముఖాన్ని పశ్చిమ దిశలో ఉంచడం ఉత్తమమైనదిగా భావిస్తారు. పూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. దుకాణంలో కర్పూరంతో పాటు ధూపం కూడా చేయాలి. ఇది కాకుండా ఉదయం పూజ సమయంలో ఓం లక్ష్మీభయో నమః అని 108 సార్లు జపించాలి. ఇది మా లక్ష్మి అనుగ్రహంతో వ్యాపారంలో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు లాభిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.